శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మే నెల 16వ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి. ఇందులో అసలు నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే 16 తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతువులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతు గణము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే 16వ తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము, కొంతమందికి అపమృత్యువులు అనేటువంటివి ఏర్పడము, కొంతమంది ఆర్థికంగా నలగడము, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే 16 తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు చేస్తూ ఉంటాను. ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి 2 గ్రహాలు. ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను, కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి. ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది. కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. తదనంతరము ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి మే 16వ తారీఖు నుంచి రాహుకేతులు సంచరించడం వల్ల విదేశీ ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో, ఎవరైతే యుఎస్ఏ యూకే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఖచ్చితంగా. అయితే విద్యార్థులు మాత్రం కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు, రాజకీయ నాయకులు, సినీ రంగం ఉన్నవారు, కళా పరిశ్రమల్లో నమ్ముకున్నటువంటి వారికి మంచి అవకాశం ఏర్పడుతుందని చెప్పచ్చు. ఇక విదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగంలో మీకు ఎవరైతే దోహదం చేద్దాం అనుకుంటున్నారో వారు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు మే 16 తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా 8 లోపు లలితా సహస్రనామ పారాయణ చేసి తెల్లటి పుష్పాలు అమ్మవారి ఫోటో దగ్గర కానీ లేదా ఏదన్నా దేవాలయంలో కానీ తెల్లటి పుష్పాలు అమ్మవారికి సమర్పించి అక్కడ ఉన్నటువంటి కుంకుమని కాస్త తెచ్చుకుని ఆ కుంకుమని మీరు తాగేటువంటి నీళ్ళల్లో లైట్గా ఇంత చిటుకడు
కలిపి దాన్ని స్వీకరించడం వల్ల మీ యొక్క మనోవాంఛన పరిపూర్తి అవుతుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, ఇబ్బందులు కలుగుతున్నాయి, లేదా నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, నా ప్రయత్నం కుదరట్లేదు గురుగారు అనుకున్నవారు ధనుసు రాశి వారు 4:30 ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకుని 5 గంటలకల్లా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామం చదివి ఒక 10 రూపాయలు మల్లెలు కానీ లేదా తెల్లటి పుష్పాలు కానీ అమ్మవారి పాదాలు సమర్పించి అమ్మవారి పాదాల దగ్గర నుంచి చిటికడు కుంకుమ తెచ్చుకుని నీళ్లు కలుపుకొని ఆ నీళ్ళ బాటిల్ని మాత్రం మీరు ఆ రోజు పూర్తిగా తాగేయాలి. ఇలా ప్రతి ఆదివారము చేయాలి. ఈ పని ఆదివారం ధనుసు రాశి వారు చెయ్యగలిగితే మీ స్థితి గతి మొత్తం రెండు కూడా మారి మీకు మంచి అవకాశాలు అనేటువంటివి మే 16 నుంచి జూన్ 16 వరకు కూడా మంచి వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడతాయి. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. చక్కటి సంతానాలను అనేటువంటిది ఏర్పరచుకుంటుంటారు. వివాహం ఎవరికైతే కావట్లేదో వారు ధనుసు రాశి వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు వివాహ యోగ్యానికి అధికారం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. రాజకీయ నాయకులకు మీకు గుర్తింపు వస్తుంది, కానీ దానికి తగ్గ పదవి అనేటువంటిది అందుకునేటువంటి అవకాశం ఉండదు. వీడు మనవాడే, వీడికి ఈ పోస్ట్ ఇవ్వచ్చు, వీడిని లిస్టులో పెట్టండి అనేటువంటి అవకాశం ధనుసు రాశి వారి వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది. రాహుకేతువుల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వీరు సంచరణ మారడం వల్ల అవకాశాలను చూపిస్తారు. దాన్ని పట్టుకునేటువంటి స్థితి అనేటువంటిది మనకి ఏర్పడేటువంటి విషయం ఈ రాహుకేతులు ఇరువురిని కూడా ధ్యానం చేయడం వల్ల ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడాలి అంటే నిత్యము కూడా అమ్మవారి దగ్గర 11 రోజులు అంటే మే 16 నుంచి ప్రారంభం చేసుకుని ఒక 11 రోజులు ప్రతి నిత్యము 5 గంటలకల్లా అమ్మవారి దగ్గర మీరు ఈ తెల్లటి పుష్పాలు సమర్పించి లలితా సహస్రనామం మీకు చదవడం రాలేదా హెడ్సెట్ పెట్టుకోండి, పూర్తిగా దాన్ని యూట్యూబ్లో వినండి. విన్నంత వరకు కూడా మీ చేతిలో పువ్వులు ఉండాలి. శ్రీమాత్రే నమః, శ్రీ మహాదేవి నమః, శ్రీమాత్రే నమః, శ్రీ మహాదేవి నమః అని నామస్మరణ జరగాలి. పూర్తయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర ఇచ్చి చిటికుడు తెచ్చుకుని నీళ్ళ వాటర్ బాటిల్లో కలుపుకుని ఆ వాటర్ బాటిల్ కేవలం మీరు మాత్రమే స్వీకరించే విధంగా చూసుకోండి. ధనుసు రాశి వారికి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము, నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని మీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము మే 16 నుంచి జూన్ 16 వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే. పరమేశ్వర అర్పణమస్తు.